ఆవకాయకి ఏ కాయ మంచిది అంటే చాలా మంది చిన్న రసాలని కొంతమంది అన్నారండి. అలాగే జల్లాలు ఏంటంటే ఉప్పు కారం కాస్త ఎక్కువ పడుతుంది వాటికి అనేసి కూడా అన్నారు. నేనైతే కాస్ట్ వైజ్గా ఈ చిన్న రసాలు కొంచెం బెటర్ అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు వాళ్ళు ₹150 తీసుకున్నారనమాట డజన్. ఒక కాయకి నాకు తెలిసి ఒక 6-7 ముక్కలు వచ్చుంటాయేమోనండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక పెద్ద గిన్నెతో ఒక 4 గిన్నెల ముక్కలు అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం పెడుతున్నాం కదా, సో అందువల్ల ఇక వైట్ కలర్ లేయరు లోపల ఉన్నవి టెంకకు ఉంటుంది కదా, అవన్నీ కూడా తీసేసాను. వాళ్ళు అక్కడ వాష్ చేసినా కూడా నాకు ఎందుకో నచ్చలేదండి. మళ్ళీ ముక్కల్ని కట్ చేసినా సరే వాటిని మంచిగా ఇలా వాష్ చేసి తర్వాత ఇలా ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. సో అవి చూసి అంటే కట్ చేసాక వాష్ చేయకూడదని అంటారు, బట్ నాకు ఎందుకో నచ్చలేదు. లోపల టెంక లేయరు అన్నీ తీసినప్పుడు కొంచెం మురికిగా నల్లగా మన చేతుల్లో మురికే అవి కలర్ చేంజ్ అయిపోతాయి కదండి. సో అందువల్ల శుభ్రంగా అయితే కడిగేసి ఇలా కాటన్ బెడ్షీట్ మీద అయితే పెట్టి ఒక 3 to 4 hours ఆరబెట్టేశాను. అన్ని పైకి రివర్స్ చేసి ఆరబెట్టేశాను అనమాట. సో తర్వాత అయితే ఆవకాయ